థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఏం చెప్పాలి నేను అమ్మ గురించి? అందరికీ తెలుసు అమ్మ అంటే ఏంటో. అందులో ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒళ్ళకి అమ్మ అంటే ఫస్ట్ దైవం. అంతే, జన్మనిచ్చిన అమ్మ, బుద్ధి నేర్పించిన భారతదేశం. పల్లెటూరులో పుట్టాను. ఇందాక స్లైడ్స్ చూపిస్తుంటే నేను అలాగే పెరిగాను. చెట్ల కింద కూర్చొని చదువుకున్నాం అనమాట, కింద చాపలు కూర్చొని చదువుకున్నాము. తర్వాత ఈ డాక్టర్ ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడ, 1 in a million మా ఫ్యామిలీలో. వచ్చిన తర్వాత నెక్స్ట్ బయటకు వెళ్ళిపోయాం. ఇంకా చదువుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి తపన, ఏదో జీవితం బాగుండాలి, ఇంకా ఇక్కడికంటే ఇంకా బాగుండాలనే తపన. పోయినాము, పిల్లలు బయటంతా 3 పిల్లలు నేర్చుకున్నాము. అండ్ అల్టిమేట్లీ అమెరికా ఇస్ ద బెస్ట్ అంటారు ఎడ్యుకేషన్ కొరకి. ఇంకా నాలెడ్జ్ రావాలంటే, నలుగురికి సేవ చేసుకోవాలంటే అమెరికా బెస్ట్ అంటారు, పిల్లల జీవితం బాగుండాలంటే. సో కష్టపడి ఏదో అమెరికాకి వెళ్ళిపోయినాం. Hemlata, the background, she is an oncologist. She has been a very successful oncologist in US, and then she really got inspired to return back to India, and she said, you know, Mataji, if you are able to come back and be here, then you know this is the place for me also to retire and just move forward with my own enlightenment. And she's really very warm, compassionate, good-hearted person. I mean, you know, not just a doctor. So I think this is the introduction that I wanted to give. Okay. థ్యాంక్ యూ మా. అదృష్టం వచ్చి అమెరికాకి వెళ్ళిపోయాను. చాలా సంతోషం, ఎందుకంటే ఎడ్యుకేషన్ అంటే నాకు అక్కడ చాలా అర్థమైపోయింది. ఎందుకు ఏది చేసినా ఎందుకు చేయాలి, ఎందుకు అనేది చాలా గ్రౌండ్ అయిపోయింది అమెరికాలో. దాంతోపాటు ఈ క్యాన్సర్ స్పెషాలిటీ చేశాను, ప్రాక్టీస్ చేశాను. సరిపోలేదు, ఇదే నాకు కీమోథెరపీ, రేడియేషన్, ఈ సర్జరీ. నా క్యాన్సర్ అంటే ఇంతకంటే ఏదో ఉండాలి. మనుషులంతా దేవుళ్ళు అంటారు, మరి దేవుళ్ళందరికీ ట్రీట్మెంట్ ఎట్లా ఇవ్వగలుగుతాం మేము? ఏదో ఉండాలి నాన్న, శివ చూపించు, నాకు దారి చూపించు, ఇంకేదో ఉండాలి క్యాన్సర్ ట్రీట్మెంట్. కానీ తప్పని చాలా మొదలైందనమాట. అప్పుడు ఇంటిగ్రేటివ్ ఆంకాలజీకి వెళ్ళిపోయాను. ఈ ఆయుర్వేద, హోమియోపతి, చైనీస్ మెడిసిన్ అన్ని ఎలా కలపాలి అలోపతిక్ మెడిసిన్తో, ఎట్లా మనుషులు కొంచెం స్వస్థత పొందాలి, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండాలి, లాంజివిటీ ఎక్కువ పెరగాలి, ఒకసారి క్యాన్సర్ తీసేసినాక మళ్ళీ రాకుండా ఎలా కాపాడాలి, ఇదంతా చాలా డీప్గా తట్టుకుందనమాట. దాంతోపాటు ఒక 5-7-8 years వెతికాను, అన్ని అటెండ్ చేశాను, వర్క్షాప్స్ నేర్చుకొని నేను ట్రై చేశాను. ఒక 6 years ప్రాక్టీస్లో కలిపేటాను మాతాజీ లాగా. ఇంటిగ్రేటివ్ ఆంకాలజీ అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అని అలోపతి చేసుకుంటూ ఇదంతా కూడా చేసుకుంటూ వచ్చామన్నమాట. ఏమైందంటే అది అంటే ఎదురు గాలికి పోయినట్టుంది అక్కడ. అంటే ప్రజలు అంత రిసీవింగ్గా లేరనిపించింది అనమాట. అప్పుడు ఏమన్నా మానేసుకొని ఏదన్నా ఏంటిదంతా జీవితం అంటే ఇదేనా, చదువుకున్నా, డబ్బులు ఉన్నాయి, బాగానే ఉన్నా, రికగ్నిషన్ ఉంది, పిల్లలు బాగానే ఉన్నారు, ఇంటికి మెడిసిన్ అంటే ఇదేనా, అన్నీ ఉన్నాయి చేతిలో, కానీ ఏం లేదన్న ఖాళీ. అంటే ఏదో వైరాగ్యంలాగా వచ్చేసింది అనమాట, ఏదో ఉండాలి ఇంకా అని. దాంతో సద్గురు జగ్గి వాసుదేవ్తో తిరిగాను, అది మౌంట్ కైలాష్కి వెళ్ళిపోయాను. అన్నీ చూసిన తర్వాత అప్పుడు మాతాజీ నాకు పరిచయం అయిందనమాట. ఎలాగంటే వాట్సాప్ గ్రూప్తోని, థ్యాంక్స్ టు ద వాట్సాప్ గ్రూప్. గీత చాలా ఇష్టం, భగవద్గీత నాలెడ్జ్ మాతాజీ ఇంపార్ట్ చేస్తూ ఉన్నారు అనమాట. ఫస్ట్ సెంటెన్స్ మాతాజీ దగ్గర నుంచి అక్కడ నాకు ఎక్కడ టచ్ అయిందంటే, అర్జున అంటే ఏదో వీక్ మైండెడ్, ఏదో చేతగాలేదు, ఏడ్చుకుంటూ కూర్చున్నాడు, ఆయుధాలన్నీ పడేసిండు కింద అని నేను కొట్లాడని చెప్పిండని. మాతాజీ దగ్గర ఏం నేర్చుకున్నంటే నేను, అర్జున ఇస్ ఎ స్ట్రాంగ్ మైండెడ్, వెరీ స్కిల్ఫుల్ వారియర్ లైక్ ఆల్ ఆఫ్ అస్. అప్పుడు అర్థమైందనమాట నాకు, ఉత్త వీక్ మైండ్ కాదు, మాలాగే స్ట్రాంగ్ మైండ్ అర్జున. హౌ కెన్ ఐ గెట్ కృష్ణాస్ టీచింగ్స్ నౌ విత్ దిస్ స్ట్రాంగ్ మైండ్ అండ్ స్కిల్ఫుల్, హౌ కెన్ ఐ ఇంక్రీజ్ మై స్కిల్ అని ఇంకా మాతాజీది ఎంటబడినా అంటే ఇంకా చాలా
గీత అది నేర్చుకొని చదువుకుంటూ అట్లా కనెక్ట్ అయిన మాతాజీకి. ఇంకోటి ఏం చెప్పిందంటే నేను అప్పుడు ఇంకా యూఎస్లో ఉన్నా, మెడిటేషన్ చేయమన్నారు. నేను చేస్తున్న మాతాజీ 3-4 years నుంచి చేస్తున్నా అంటే నువ్వు టీఎం నేర్చుకో అన్నారు, ట్రాన్స్జెండర్ మెడిటేషన్. అంతవరకు విన్నా కానీ నేను చేయలేదన్నమాట. సేమ్ డే చెప్పగానే మా ఊర్లో ఒక టీచర్ ఉంటే టీఎం టీచర్ వెళ్ళి చేసుకున్నాను. సర్ప్రైజింగ్ ఏంటంటే ఫస్ట్ సెషన్ ఆఫ్ ట్రాన్స్జెండర్ మెడిటేషన్లో అసలు ఎక్కడికో వెళ్ళిపోయాను. ఫస్ట్ సెషన్ ఇంట్రడక్షన్తోనే అప్పుడు తెలిసిపోయింది ఏదో ఉంది ఇందులో, ఏదో ఉంది అనుకొని ఇంక దాన్ని వదిలిపెట్టలేదు అనమాట. టీఎం హాజ్ బికమ్ మై లైఫ్ ఎవ్రీడే. ఇటుకు వచ్చిన తర్వాత కూడా అనిల్ గారు, గురుదేవ్ అనిల్ గారు ఒక పిల్లర్ అయిపోయారు. ఈ ట్రాన్స్జెండర్ మెడిటేషన్ ఎలా ముందుకెళ్ళి చేయాలి, ఇంకా నాతో పాటు మా ఫ్యామిలీ కొంతమంది కూడా అటెండ్ చేశారు అనమాట. సో మాతాజీ దగ్గర 2 things నాకు ఏదన్నా మోక్షం కావాలి, అన్నీ అయిపోయినాయి, కామము అన్నీ అయిపోయింది, ఇక మోక్షం ఎలా రావాలి. ఆ మోక్షం వచ్చి పోవడం కాదు, మోక్షం వచ్చినాక ఎలా బతకాలి, రోజు ఎలా బతకాలి, ఇక్కడ చనిపోవడం కాదు. ఆ తపనతోని ధ్యానంలోకి వెళ్ళిపోయాను. ధ్యానము, శివుడు, మాతాజీతో పాటు ఉన్న అదృష్టంతో హరిద్వార్కి వెళ్ళాను. ఒక 10 రోజులు కలిసి ఉండే అదృష్టం వచ్చింది. శ్రీశైలం వెళ్ళాను అన్నయ్యతో పాటు. సో చాలా ఇటువంటి మాతాజీ ఇందాక సంత్ కుమార్ గారు చెప్పినట్టు నాట్ ఈవెన్ స్టోన్, ఒక్క రాయి కూడా టచ్ చేయకుండా లేరు మాతాజీ. హెల్త్, వెల్నెస్ ఎలా కాపాడుకోవాలి, హెల్త్ని ఎలా ప్రివెంటివ్ కేర్ తీసుకోవాలి, ఈ సింపుల్ ఆయుర్వేద దీంతో నేను చెప్పారు కదా, దట్స్ వెరీ ట్రూ. ఏది నాలెడ్జ్ అనేది ఓషన్ మాతాజీ అమ్మలాగానే ఇంకా ఏది అడుగును చెప్తారనమాట, ఏది అడుగు చెప్తారు. అటువంటి మాతాజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు.